నమస్తే రాకీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామి విజయ యాత్ర సందర్భంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో అభిషేకాలు రద్దు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నర్సరావుపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో. అసెంబ్లీలో కృష్ణా గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై ప్రస్తావన. సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జూడో జట్టుకు వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక. అభినందనలు తెలిపిన పాలకవర్గం. నరసరావుపేట ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్వ్యూలో నిర్వహించనున్న సాఫ్ట్వేర్ కంపెనీ వివరాలు తెలిపిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు. శ్రీ విధుశేఖర భారతీ స్వామి విజయ యాత్ర సందర్భంగా పటిష్ట బందోబస్తు. నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు. శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామి త్రికోటేశ్వర స్వామి విజయయాత్రలో భాగంగా గురువారం కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని ప్రధాన అర్చకులు కిరణ్ కిషోర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా కోటప్పకొండలో అభిషేకాలను రద్దు చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కిరణ్ కిషోర్ శర్మ మాట్లాడుతూ శ్రీ విధుశేఖర భారతీ విజయయాత్ర సందర్భంగా శ్రీ త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అందువల్ల మండపాల్లో మాత్రమే స్వామివారికి అభిషేక పూజలు జరుగుతాయన్నారు. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా కోటప్పకొండ ప్రముఖ దక్షిణామూర్తి క్షేత్రంగా విరాజినటువంటి కోటప్పకొండ పైన రేపు 21 గురువారం జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ స్వామివారు మన యొక్క కోటప్పకొండ దేవాలయాన్ని విచ్చేయుచున్నారు. ఆ యొక్క సందర్భంలో గర్భాలయంలో అభిషేకాలు నిలుపుదల చేస్తూ అభిషేక మండపంలో భక్తులకు అభిషేక మండపమునందు అభిషేకము ఏర్పాటు చేయటమైంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. స్వామివారు దర్శనం అనంతరం భక్తుల్ని అనుగ్రహించి వారి యొక్క ఉపన్యాసాన్ని కూడా మనందరికీ కూడా భక్తులందరికీ కూడా తెలియపరుస్తారు. అనుగ్రహ భాషణాన్ని కూడా తెలియపరుస్తారు. కాబట్టి 50 మంది భక్తులు జగద్గురువుల యొక్క దర్శనం చేసుకొని అభిషేక మండపమునందు అభిషేకములు చేయించుకోవాల్సిందిగా 50 మంది భక్తులను కూడా కోరుతూ ఉన్నాము. రంగావర్జుల కిరణ్ కిషోర్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు, కోటప్పకొండ దేవస్థానం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నరసరావుపేట మండల న్యాయ సేవా కమిటీ, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యాయ విజ్ఞాన సదస్సు సంయుక్తంగా మున్సిపల్ బాలుర హైస్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నరసరావుపేటలో బుధవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్ సత్యశ్రీ, న్యాయవాది గర్నెపూడి బ్లెసీనా, జిల్లా అధికారి కృష్ణారెడ్డి, అబ్దుల్ రజాక్, కాంచన, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల, ఉపాధ్యాయులు హనుమంతరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కలిసి ఏమనుకో ఆలోచించారంటే 1950 మీరు కోర్టుకొచ్చి చెప్పండి, కొంచెం ప్రాధాన్యతగా ఉన్నట్లయితే ఫ్రీ కేసులు చేస్తాం. ఫస్ట్ చేయాలి, మీరు కాపాడబడాలి. ఇప్పుడు మాకు పొలం ఉంది, మా పొలాన్ని మేము కాపాడకపోతే మాకేమొస్తుంది? పంట వస్తుంది కదా. మీరు కూడా మా పంటే, జాతికి పంట లాంటి వాళ్ళు. కాబట్టి పిల్లల్ని కాపాడుకుంటే పిల్లల నుంచి అనేకమైన ఉపయోగాలు, మంచి ఆరోగ్యకరమైన కాకపోతే తిరుగుబోటోళ్ళు, దొంగలు, నిండానికి దొంగలు మన ఇళ్ళ దగ్గర ఏం చేస్తాము? మన ఇంటి చుట్టుపక్కల దొంగలు, కాకపోతే ఏం చేస్తాం చెప్పండి? చేస్తాం, భయపడతాం కదా, భయంగా ఉంటాం కదా. అలా కాకుండా మంచి డాక్టర్లు, ఇంజనీర్లు,
మా బజారంతా డాక్టర్ ఇంజనీర్లు అంటే అసలు పెద్ద క్యాడర్ అండి. మా బజార్ డీసెంట్ గా ఉంటుంది కదా, అవునా? మా బజార్లో అంతా డీసెంట్ గా ఉంటుంది చెప్తున్నాం. అలాగే మనమందరం కూడా బాగా డీసెంట్ గా మంచి ఉపయోగకరంగా మీరు ముందు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మీ వెలుగుని పక్క వాళ్ళకి, మీ చెల్లెలకి, తమ్ముళ్ళకి, వాళ్ళకి మీరు ఎంకరేజ్మెంట్ కావాలి, మీరు ఇన్స్పిరేషన్ కావాలి. మిమ్మల్ని చూసి మీ పక్కింటి అమ్మాయి, అమ్మో వాళ్ళ అమ్మాయి ఇంత బాగా చదువుకుంటుంది, డాక్టర్ అయిందే, వాళ్ళ అమ్మాయి కలెక్టర్ అయిందే, వీళ్ళ అమ్మాయి జడ్జి అయిందే, మేము కూడా వాళ్ళ మాటలను కూడా చేసుకొని వాళ్ళందరూ పట్టుకొని చెల్లించుకుంటాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్కీమ్ను పక్కన పెట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాలువ చివరి భూములకు నిర్వహించాలని ఉద్దేశంతో కృష్ణా, గోదావరి, పెన్నా అనుసంధానానికి మొదటి దశ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. టెండర్ ఫైనల్ కావడంతో కాంట్రాక్టర్ రెడ్డిగూడెం, ఎర్రపాలెం యార్డులలో 100 కోట్ల రూపాయల విలువ చేసే మెటీరియల్ కొనుగోలు చేయడంతో ప్రస్తుతం మెటీరియల్ తుప్పుపట్టే పరిస్థితి ఉందన్నారు. అందువల్ల సంబంధిత మంత్రి తక్షణమే మెటీరియల్ పరిస్థితి సమీక్షించి ప్రాజెక్టును ప్రారంభించాలని ఎమ్మెల్యే కన్నా కోరారు. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గంలోని 6 మండలాలకు ఉపయోగపడే ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కోరారు. మన నాయకులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పల్నాడులో ఉన్నటువంటి సైలెంట్ ప్రాంతాలన్నింటిని కూడా వాటిని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో 2018లో ఇంటర్లింకింగ్ ఆఫ్ గోదావరి పెన్నా ఫేజ్ 1 6,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి దాన్ని ఆయన నకరికల్లో శంకుస్థాపన చేసి టెండర్స్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే ఆ స్కీమ్ని ఆపేశారు అధ్యక్ష. కాంట్రాక్టర్ మీరు ఒకసారి కనుక ఎవరైనా పంపించి చూస్తే రెడ్డిగూడెం దగ్గర యార్డ్లో కానీ లేకపోతే ఎర్రబాలెం దగ్గర యార్డ్లో కానీ కొన్ని 100 కోట్ల రూపాయల మెటీరియల్ తుప్పు పెట్టేటువంటి పరిస్థితిలో ఉంది అధ్యక్ష. అది పరిస్థితి. దయచేసి మరి మంత్రి గారు, మీ ద్వారా నేను మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని మరి ఇమీడియట్గా టేకప్ చేసి పూర్తి చేసి మాకు దగ్గరగా 6 మండలాలకి ఆ స్కీమ్ ఉపయోగిస్తుంది అధ్యక్ష. స్టెబిలైజేషన్ కోసం అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు 6 మండలాలకు కూడా ఉపయోగపడేటువంటి ఈ స్కీమ్ని త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూడో జట్టుకు వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థి షేక్ మెహబూబ్ మస్తాన్ వలీ ఎంపికైనట్లు ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎంపికైన షేక్ మెహబూబ్ మస్తాన్ వలీ ఈ నెల 27 నుంచి 30 వరకు నిర్వహించే అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు, అధ్యాపకులు మరియు సిబ్బంది విద్యార్థిని అభినందించారు. అందరికీ నమస్కారం. నేను షేక్ మెహబూబ్ మస్తాన్ వలీ వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఏఎన్యూ నుంచి ఆల్ ఇండియాకి సెలెక్ట్ అయ్యాను జూడో అని -81 కేటగిరీలో. నాకు ఈ ప్రోత్సాహం ఇచ్చిన మా ప్రిన్సిపాల్ సార్కి, మా కాలేజ్ యాజమాన్యానికి అందరికీ నా థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళాలి సెక్షన్? భూపాల్ మధ్యప్రదేశ్లోని ఆల్ ఇండియా కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేషనల్ వైడ్గా వర్క్ జరుగుతున్నాయి సార్. యూనివర్సిటీ అంతర్ కళాశాలల జూడో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ జూడో పోటీల్లో మరి మా నర్సాపేట వాగ్దేవి డిగ్రీ కళాశాల నుంచి షేక్ మస్తాన్ వలీ మరి పార్టిసిపేట్ చేశాడు. ఈ మస్తాన్ వలీ యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో ఉంటూ అదేవిధంగా నేషనల్ కూడా సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి నెక్స్ట్ జరగబోయే నేషనల్లో కూడా మా మస్తాన్ వలీ మంచి విజయం సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ దీనికి చక్కటి మరి కృషిని అందించినటువంటి మా ఫిజికల్ డైరెక్టర్ ఆంజలిని, అలానే ప్రిన్సిపల్ గారిని రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే విధంగా మరి 3 ఇయర్స్ డిగ్రీలో మరెన్నో విజయాలను కైవసం చేసుకోవాలని మస్తాన్ వలీ మా మేనేజ్మెంట్ తరఫున మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ. స్థానిక కేసానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ నాగమల్లేశ్వర తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధి ఎస్ దీక్ష కంపెనీ యొక్క విధి విధానాలను వివరించారు. ఇంటర్వ్యూలో 30 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులు వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో ఉద్యోగాలలో చేరవలసి ఉంటుందని ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ షేక్ ముజీర్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షేక్ నజీమా విద్యార్థులను అభినందించారు. Good morning everyone. I am Sheikh Danish Shota. In our college
there is a campus interview we have attended, and we have all selected in Q Spiders software training. I would like to thank our college management, our department, our principal sir and placement officer, Sheikh Mudir sir. It's a great honor to be have selected, and our college has supported in many ways like soft skills, training and interview skills and many CRTs. Thank you for giving this opportunity. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మా ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు క్యూ స్పైడర్స్ కంపెనీలో 30 మంది విద్యార్థులు ప్లేస్ అవ్వడం జరిగింది. వీళ్ళకి ఉద్యోగాలు రావడం జరిగింది. సో వెంటనే వీళ్ళ ఉద్యోగాలకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కొద్దిగా 2 నెలలు ట్రైనింగ్ ఇస్తూ కావాల్సిన వర్క్ అంతా ఇక్కడి నుంచి చేయించుకుంటున్నారు. సో వీళ్ళు చదువుకుంటూనే ఉద్యోగం చేయవచ్చు. ఇక్కడ ఆ ప్రొవిజన్ అనేది ఆ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. Good morning everyone. I am Nazima. I am the Executive Director of Ishwar College of Engineering. Today I am here to announce that our students, 30 students have been selected in the company Q Spiders. Nearly 200 people have participated in this and 13 has been finalized. Very happy to announce this. And this interview has been in a pattern of 2 rounds. First online test has been conducted and the next group discussion has been conducted. The package of this company is very huge actually. It is 5.2 lakh per annum and the offer letter has been given and the joining date would be in the 2025 April 21st has been given. I congratulate all the students who have been selected in such a great MNC companies and I wish them all the best for their future. Thank you. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం నర్సరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కె నాగేశ్వరరావు కలిసిన విలేకరులతో మాట్లాడారు. శృంగేరి శంకరమఠం పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామి నర్సరావుపేట పట్టణానికి వస్తున్న కారణంగా బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలీసులు విధులు నిర్వహించాలని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన జరిగే మహాశివరాత్రికి సంబంధించి కోటప్పకొండ పుణ్యక్షేత్రం వద్ద ఏర్పాట్లపై సమీక్ష ప్రారంభించామన్నారు. తీర్థ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో పాల్గొంటారని డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. నర్సరావుపేట పట్టణంలో ఇప్పటికే గంజాయి మీద అనేక కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పాలు, నూనె, కల్తీల మీద నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి మనకి కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాల్లో ఒక పెద్ద బందోబస్తు మన కోటప్పకొండలో చేశాం. రూరల్ స్టాఫ్ కానీ ఎంటైర్ సబ్ డివిజన్ స్టాఫ్ మొత్తం కూడా ఎంతో కష్టపడి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ మేరకు ఎక్కడా జామ్ కాకుండా కోటప్పకొండ పౌర్ణమి అండ్ కార్తీక సోమవారాలు బాగా పీస్ఫుల్గా జరిగినాయి. అదేవిధంగా రాబోయే 26/2/25లో కూడా మనకు పెద్ద శివరాత్రి మహోత్సవం జరుగుద్ది. అది స్టేట్ వైడ్ పెద్ద పండుగ. దానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఎప్పటి నుంచో కూడా ఈ నర్సరావుపేట రూరల్ ఎస్ఐ అండ్ సిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. బందోబస్తు ప్రిపరేషన్ కానీ, రూట్స్ కానీ, చెక్ పోస్టులు కానీ వీటన్నిటిని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నాం. రాబోయే 26/2/25 మరి ఈ యొక్క శివరాత్రికి అన్ని అరేంజ్మెంట్ చేసి గతంలో లాగా ఎక్కడ కూడా ఇబ్బంది ప్రజలకు కలగకుండా ప్లాన్ చేసి పీస్ఫుల్గా జరుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రేపు ఈ స్వామీజీ గారు వస్తున్నారు, పీఠాధిపతి. దానికి సంబంధించిన బందోబస్తు కూడా ఒకసారి మా సిఐలతో అంతా కూడా రివ్యూ చేసి ఆ బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా టౌన్లో కూడా ఇప్పటికే చాలాసార్ల ఈ గాంజా మీద ఈ యొక్క కేసులు పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని అక్కడక్కడ ఈ పాల కల్తీ కానీ, నూనె కల్తీలు ఇవి ఇంకా మనకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. వీటిపైన కూడా వర్కౌట్ చేయమని మా సిఐలకి, ఎస్ఐలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మంచి రైడ్స్ కూడా చేసి ఈ యొక్క కల్తీ వ్యవహారాన్ని కూడా నిర్మూలించడానికి శాయశక్తితో ప్రయత్నిస్తామని మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రజల నుంచి కూడా మాకు కొంత సమాచారం రావాలి. ఏదన్నా ఇన్సిడెంట్ జరగగానే, లేకపోతే ఏదన్నా ఈ గాంజా మీద కానీ, లేకపోతే ఈ కల్తీల పైన కానీ ఏదైనా ఉంటే మీ దగ్గర ఉన్న సమాచారం కూడా మా స్టాఫ్కి అందించాలని చెప్పేసి కూడా ఒకసారి ఒక చిన్న రిక్వెస్ట్ కూడా పబ్లిక్ని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనం నైట్ బిట్స్ తిప్పుతున్నాం. లాక్ చేసి వెళ్ళిపోయే వాళ్ళని ఇళ్ళకి మనం ఈ కెమెరాలు ఫిక్స్ చేస్తూ ఉన్నాం, LHMS. వాటిని కూడా మీరు రిక్వెస్ట్ తీసుకొని మా దగ్గర మీరు ఏదన్నా 2 రోజులు 3 రోజులు లేట్ అయితే
దానిపైన పోలీసు రిక్వెషన్ పెట్టుకుంటే మేము కెమెరాలు పెడతాం, మీకు అఫెన్సులు జరగకుండా ప్రివెంట్ అవుతుందని దీన్ని కూడా మీరు గుర్తించాలని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇదేమైనా ఉంటాడు. సత్తెనపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా భర్త కోటిస్వాములు, భార్య అంకమ్మల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భర్తపై అంకమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కోటిస్వాములను స్టేషన్కు పిలిచి విచారించారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందనే మనస్తాపంతో భర్త కోటిస్వాములు బుధవారం పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ కోటిస్వాములు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సతీష్ ఇప్పుడు చేసిన కాడికి వచ్చారండి. చేసిన కాడికి వచ్చి లోపలికి పిలిపించి అడిగారు. మా కాళ్ళు ఉండి అంది ఎందుకు బారు బాగాలేదు అన్నుంటే మాట్లాడుకుని రాని అంటే దీని నుంచేనండి కెలాడి దాని నుంచి నాకు ఆక్రం పోయింది అని అంది. నేనేం చేశానమ్మా, ఉప్పునేసిన కూరాక ఇవ్వపోయినా కూడా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటున్నా, అరుచుకుని ఆడుకున్నా, ఏమి నాకు నెలకు సరుకులు తెచ్చేస్తున్నాడని నేను వాడిని తిరుగుతున్నానే తల్లి అని అంటే ఆయన ఇంట్లో లోపలికి పిలిచి పెద్ద మనిషి గారు మాట్లాడదా అంటున్నాడు. ఈ వెంకట్రావు ఉండి అన్నాడు, నువ్వు అయ్యాలు వద్దన్నావు కదా నా పిల్లనా అంటున్నాడు పెద్ద మనిషి శాసితో. వెంకట్రావు ఉండి అని అన్నాడు, ఏం ఏళ్ళు చూపిస్తున్నావు, ఏళ్ళతోటి అంటున్నాడు, నువ్వే కదండి వద్దందని. ఇక ఎప్పుడు పోయాడు, మేము ఏడికి అయ్యా అన్న ప్యాసుకు అయ్యా ప్యాసుకు పోతున్నానమ్మ అన్నాడు. ఈ పని చేస్తున్నాడు అయ్యా నా బిడ్డ. స్టేషన్ కాడే తాగాడయ్యా. బయట ఆంజనేయ స్వామి గుడి కాడ పడిపోతే అప్పుడు చూసుకున్నామయ్యా. మేము అటు చెట్టు కింద కూర్చున్నామయ్యా. మేము వాటలు ఉంది చూడు, వాటల కాడ కూర్చొని ఉన్నాము. మమ్మల్ని కొట్టింటి కాడ వద్దన్నాడు. వద్దంటే ఏందో అక్కడ పోతున్నాడు అని మీ ప్యాన్ ఊరుకోక తల్లిదండ్రులు నేను గిడితో వచ్చి కాడి సాగులు ఒంటి పులి కాడి సాగులు 35, ఆమె 33 ఉంటాయి. ఆమె పేరు తేనంకమ్మ. నర్సరావుపేట శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విష్ణు సహస్రనామం సేవా సమాజం 19వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలీలా వెంకటేశ్వర స్వామి వారికి వివిధ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామ సేవా సమాజం కన్వీనర్ రత్నాకరం శ్రీనివాస ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ బుధవారం రోజు స్వామివారికి తిరుమల తిరుపతిలో జరిగే విధంగా తిరుప్పావై సేవ పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగిందన్నారు. శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విష్ణు సహస్రనామ సేవా సమాజం ఈ 19వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం సందర్భంగా 17వ తారీఖు నుంచి అంకురాత్మతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న శ్రీపుష్పయాగం నవగ్రహ హోమం జరిగింది. ఇవాళ స్వామివారికి ప్రత్యేకతగా తిరుప్పావడ సేవా కార్యక్రమం కూడా జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమం ఈ పూటతో పూర్తవుతుంది. సాయంకాలం 6 గంటలకు దీపోత్సవ కార్యక్రమం ఉంది. స్వామివారికి భోజన సేవ దీపోత్సవం తిరుమల ఎలా జరుగుతుందో ఆ విధంగా దీపోత్సవం ఏర్పాటు చేస్తున్నాం. సాయంకాలం చక్కగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో
పాలనాన్ని సేవించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నరసరావుపేట సత్తెనపల్లి రహదారిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో మురుగు కాలువల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు వస్తున్నప్పటికీ మురుగు కాలువల పూడికతీత పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలియజేశారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ సిబ్బంది పట్టించుకోవడం లేదని అన్నారు. కాలనీలోని వీధి దీపాలు కూడా సక్రమంగా వెలగడం లేదని 3వ లైనులో నివాసముంటున్న కాలనీవాసులు తెలిపారు. మున్సిపల్ సిబ్బందికి వీధి దీపాలు వెలగడం లేదని ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. గతంలో మంచినీటి సమస్య ఉండేదని, అయితే కొద్ది రోజులుగా 2 పూటలా మంచినీరు సరఫరా జరుగుతున్న కారణంగా ఆ ఇబ్బందులు తొలగిపోయాయని వ్యాఖ్యానించారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. నా పేరు ముత్యాలమ్మ. 3వ లైన్. మేమేం పొద్దున పోయి సాయంత్రానికి వస్తున్నాం. మేము పనులు పోయి కప్పలు పావులు చెట్లు పెరిగిపోయి ఇలా చుట్టూరు అతని పాము పిల్లలు కప్పలు అవన్నీ అతని కాలంలో లేదు. ఎక్కడ చెప్తే అక్కడే ఉంది. లైట్ ఏమో ఎలగట్లేదు. ఈ లైన్ మొత్తం మన ట్రాన్స్ఫార్మర్ పేరిపోయింది. పేరిపోయిన కలిసి లైట్ కూడా ఎలగట్లేదు. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడలేదు. మనం జోరాన్ని పట్టించుకోండి. చంద్రబాబు అండి. నా పేరు అరుణ్. నాకు 21 సంవత్సరాలు. ఇక్కడ ఊహ తెలిసిన కానీ మీ కాలనీ చంద్రనాయుడు కాలనీలో ఉంటున్నాం. చెత్తలు తీసేవాళ్ళు వస్తున్నారు కానీ కాలువలు తీసేవాళ్ళు అసలు ఎవరు రావట్లా. మేము పొద్దున పోయి కూడికి కష్టపడి పని చేసుకునే వాళ్ళం. పొద్దున పోతే సాయంత్రం 7-8 ఇంటికి వచ్చి ఇళ్లలో ఉండేవాళ్ళం. పొద్దున్న లేచిన కానీ కాలువలు తీయక ఇంతే దోమల వల్ల పిల్లలకి జ్వరాలు, విషజ్వరాలు ఇవన్నీ చాలా రకాలుగా వస్తున్నాయి. అన్ని జ్వరాలు వస్తూ ఉన్నాయి. కొంచెం ప్రభుత్వం మా గురించి ఆలోచించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. దయచేసి మా ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నరసరావుపేట లింగంగుంట్ల కాలనీలోని ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్లో క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. స్వాతంత్ర ఉద్యమం, జనరల్ నాలెడ్జ్, జాతీయ ఉద్యమకారుల గురించి క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించి విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాస్టల్ వెల్ఫేర్ అధికారి శ్యామలాదేవి, నిర్వాహకులు స్వర్ణ చినరామిరెడ్డి, సీనియర్ ఆడిటర్ షేక్ బాజీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు గ్రంథాలయాల యొక్క ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు జనరల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలని ప్రతి పోటీ పరీక్షలో పాల్గొని కోరారు. అందరికీ నమస్కారం అండి. మా హాస్టల్లో ఈరోజు క్విజ్ కాంపిటీషన్ పెట్టారండి. మరో గ్రంథాలయం తరపున క్విజ్ కాంపిటీషన్ పెట్టారండి. ఈ కాంపిటీషన్లో అందరం పాల్గొనటం వల్ల మాకు జనరల్ నాలెడ్జ్ బాగా పెరిగిద్దండి. ఈ పెరగటం వల్ల మేము చదువులో బాగా ముందుకుంటామండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా యొక్క సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో శ్రీ రామిరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము క్విజ్ కాంపిటీషన్స్ పిల్లలకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల్లో పుస్తక జ్ఞానం అనేది చాలా వ్యక్తిత్వ విలువలు పెంచే విధంగా ఉండాలని కోరుకుంటూ, వాళ్ళలో మానసిక వికాసం ఏ విధంగా వృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో వీళ్ళకి నేను తరచుగా క్విజ్ కాంపిటీషన్స్, ఎస్సే రేటింగ్ అనే ఒక పోటీ పరీక్షలు నిర్వహిస్తూ వాళ్ళలో ఒక చైతన్యాన్ని నింపుతున్నాము. మనం అందరం కూడా గ్రంథాలయాల్ని అభివృద్ధి చేసుకోవాలి. పుస్తకం యొక్క విలువని మనం కాపాడుకోవాలి. ప్రపంచాన్ని శాసించేది ఎప్పటికైనా సరే ఒక పుస్తకం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత పదునైనది, అత్యంత విలువైనది, అత్యంత స్తోమత కలిగినటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అది పుస్తకం అని చెప్పేసి అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, ఇటువంటి అదేవిధంగా అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా ఇలాంటి వాడు ఎంతోమంది చెప్పారు. అందుకని మన నర్సరావుపేటలో, పల్నాడు జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాల్ని బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే మనం ఈరోజు హాస్టల్లో ఈ క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సహకరించినటువంటి వారికి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం ఎక్కడో జరుపుతూనే ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామి విజయయాత్ర సందర్భంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో అభిషేకాలు రద్దు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నర్సరావుపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో. అసెంబ్లీలో కృష్ణా గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై ప్రస్తావన. సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జూడో జట్టుకు వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక. అభినందనలు తెలిపిన పాలకవర్గం. నరసరావుపేట ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్వ్యూలో నిర్వహించనున్న సాఫ్ట్వేర్ కంపెనీ వివరాలు తెలిపిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు. శ్రీ విధుశేఖర భారతీ స్వామి విజయయాత్ర సందర్భంగా పటిష్ట బందోబస్తు. నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.